బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నారంటూ పిటిషన్పై స్పందించిన కోర్టు బెడ్ అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ లిమిట్స్లోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది కదా, న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటుంది. ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కూడా బలవంతంగా వాంగ్మూలం ఇచ్చిన వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి విజయవాడ పటమట పోలీసులు 5 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో కొన్ని తప్పులను నేను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కి సంబంధించి శుక్రవారం, గురువారం వాదనలు విన్న తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టు ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం ఈ అంశానికి సంబంధించి మరోసారి విచారణ చేపట్టిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పటమట పోలీసులు కోరిన నేపథ్యంలో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా 3 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయన ఏదైతే నడుము నొప్పి కారణంగా ఇబ్బందులు పడుతున్నాడో మంచం సౌకర్యం కావాలని చెప్పి ఆయన కోరుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా న్యాయస్థానం అతనికి బెడ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే సత్యవర్ధన్ ఎవరి డైరెక్షన్లో కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి, కిడ్నాప్ చేసి ఎవరు వాహనంలో హైదరాబాద్ తీసుకు అక్కడి నుంచి గన్నవరం ఎవరు వాహనం, అక్కడి నుంచి కోర్టులో ఎవరు ఇట్లా ఈ సత్యవర్ధన్ వ్యవహారానికి సంబంధించి 10 రోజుల పాటు కొనసాగిన ట్విస్టుల మీద ట్విస్టులకు సంబంధించి కూడా పోలీసులు వల్లభనేని వంశీని 3 రోజుల పాటు విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారించిన తర్వాత పలువురు పేర్లు కొత్తగా చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి 12 మంది నిందితులు గుర్తించిన పటమట పోలీసులు 8 మంది నిందితులను అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మరొక 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వల్లభనేని వంశీ నివాసం హైదరాబాద్లో, అలాగే విశాఖపట్నంలో ఎక్కడైతే దుర్గారెడ్డి నివాసం అపార్ట్మెంట్లో అతన్ని దాచిపెట్టారో అక్కడ కూడా ట్రేస్ చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఒకవైపు సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా వల్లభనేని వంశీకి సంబంధించిన ఫోన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మరికొంత కీలకమైన ఆధారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో వంశీ ఫోన్ ఇవ్వలేదు కాబట్టి మాన్యువల్గా డైరెక్ట్గానే అతన్ని కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణ సమయంలో ఫోన్కి సంబంధించిన అంశం కూడా విచారణ అంశంలో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.